హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ యాంటీ ఏజింగ్ పన్నీర్ మటర్ మఖానా మసాలా కర్రీ. నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ కంటే టేస్టీగా ఉండే ఈ పన్నీర్ మటర్ మఖానా మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు డిఫరెంట్ టేస్ట్ కోసం దీన్ని ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే పాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 కప్పు మఖానా వేసుకోవాలి. వీటిని తామర గింజలు అంటారు కదండి, అవి మఖానా. వాటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా సపరేట్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరొక పాన్ తీసుకొని దానిలో 1 గరిటెడు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 4 లవంగాలు, వీటితో పాటు 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన వాటిలో 4 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని 1 గరిటెడు వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు 1 అరకప్పు పచ్చి బఠానీలను యాడ్ చేసుకుందాము. ఈ బఠానీలలో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి, తప్పకుండా వేసుకోండి. ఇవి వేయించుకుంటూ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 3 మీడియం సైజు టొమాటోలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటితో పాటు వేయించి పక్కన తీసుకున్నాం కదండి ఉల్లిపాయలు, వాటిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 గంటలు నానబెట్టిన 10 నుంచి 15 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూను నానబెట్టిన గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేగుతున్న ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకుందాము. వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కర్రీలో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, వీటి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని మనము నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో 1/2 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కుక్ చేసుకుందాము. ఇలా కర్రీ ఉడుకు వచ్చిన తరువాత 50 గ్రాముల పన్నీర్ వరకు తీసుకొని గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసి మనము కర్రీలోకి వేసుకోవాలి. పన్నీర్ని యాడ్ చేసుకున్న తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాని కూడా యాడ్ చేసుకుందాము. మఖానాని కూడా గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ టేస్ట్ ప్రకారంగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ మఖానాలు వెయిట్ లాస్లోను, అలాగే హార్ట్ హెల్త్కి, బోన్ స్ట్రెంగ్త్కి, అలాగే టీత్ హెల్త్కి కూడా చాలా ఉపయోగము. అలాగే
బ్లడ్ షుగర్ని మేనేజ్మెంట్ చేయడంలో కూడా ఈ మఖానాలు చాలా హెల్ప్ అవుతాయి. ఇవి యూస్ చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ మఖానాల్లో ఉన్న అమినో యాసిడ్స్ మనకు యాంటీ ఏజింగ్ అనేది కనిపించకుండా చేస్తుంది. అంటే త్వరగా స్కిన్ ముడతలు రాకుండా ఉండటము, ముసలితనం త్వరగా రాకుండా ఉండటంకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మటర్ మఖానా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. దీనిని చపాతీ, పూరి, రోటీ దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే అద్భుతం అండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.